అలా నడుచుకుంటూ కంగారుగా తను ఉంటున్నటువంటి గుడిసె దగ్గరకు చేరుకున్నాడు. బయట ఉన్నటువంటి అరుగుమీద కూర్చొని అటూ ఇటూ చూస్తున్నాడు. చెమటలు అతని నుదుటి మీద నుంచి బోట్లు బోట్లుగా కిందకు కారుతున్నాయి. కంగారుగా భుజం మీది టవల్ నెమ్మదిగా చెమటను తుడుచుకుంటూ కంగారు పడుతున్నాడు. చల్లటి గాలికి తన జుట్టు అటూ ఇటూ కదులుతుంది. మెల్లగా అక్కడినుంచి లేచి ఒక్కసారిగా పొలం మధ్యలోకి వచ్చి చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. అంతా భయంకరమైనటువంటి చీకటి ఏవీ కనిపించడం లేదు. మరలా వచ్చి తన ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చుని తన భార్య ఏం చేస్తుందని మెల్లగా తన తలవంచి గుడిసెలోకి చూశాడు. ఇకేమముంది, ఒక్కసారిగా తన గుండె ఆగినంత పని అయిపోయింది. తన భార్య మంచం పక్కన ఒక తెల్లటి ఆకారంతో నేలపై కూర్చుని ఉంది. తన భార్య గాఢ నిద్రలో ఉంది. ఇప్పుడే చెమటలు ఆరిపోయాయి అనుకునే సమయానికి చెమటలు ఇంకా ఎక్కువైపోయి తన షర్టు మొత్తం తడిచిపోయింది. కాళ్ళు చేతులు వనకటం ప్రారంభించాయి. ఇది ఎక్కడ కర్మరా బాబూ, ఒకటి పోయిందంటే మళ్ళీ ఇంకొకటి ఎదురయింది అని మనసులో అనుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి తెల్లటి ఆకారం తన్నే చూస్తున్నట్టు కనిపిస్తుంది. కాని అక్కడ నుంచి 1 ఇంచు కూడా కదలటం లేదు. ఆ రైతుకి కంగారు ఇంకా ఎక్కువైపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. దీనికి సమయంలో అతనికి ఏం చేయాలో తోచబడి కాలేదు. చీకట్లో ఇంటి బయట అరుగుమేన కూర్చున్న అతను ఇంటిలో ఉన్నటువంటి దీపం వెలుగుకు చెమట చుక్కలు ముఖం మీద నక్షత్రాల్లాగా వెలుగుతున్నాయి. తన గుడిసె వద్ద ఉన్నటువంటి నీళ్ల కుళాయి దగ్గరికి వెళ్లి ముఖం కడుక్కొని కొంచెం ధైర్యాన్ని తెచ్చుకొని మెల్లగా తన గుడిసె వద్దకు నడవడం ప్రారంభించాడు. ఇంతలో సమయము 3:30 కావస్తున్నవి. ఎల్లవారుజామున ఆ తెల్లని ఆకారం తన భార్య మంచం పక్క నుండి నుంచుని మెల్లగా బయటికి రావటం ప్రారంభించింది. అతను గుడిసె ముందు నుంచుని ఉన్నాడు. తన ముందు నుంచే ఆ తెల్లటి ఆకారం పచ్చటి పొలాల్లోకి వెళ్ళిపోయి అదృశ్యమైంది. అతనికి ఆ ఆకారాన్ని దగ్గరగా చూసేసరికి నోటమాట రాలేదు. శ్వాస ఆగినంత పనైపోయింది. తను ఒక్కసారిగా ఆ షాక్ నుంచి తీరుకుని అటూ ఇటూ చూశాడు. గ్రామదేవత గుడి దగ్గరలో మరల ఆకారం తలపై నిప్పుతో కొరవి దయ్యలా కనిపించింది. ఆ తరువాత ఏం జరిగింది పార్ట్ 3 కోసం వెయిట్ చేద్దాం.